ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 బోట్లు డైరెక్ట్ వచ్చి బ్యారేజీని ఢీకొన్నాయి. బ్యారేజీ ఏంటంటే ఒక ప్రొటెక్షన్ పిల్లర్ కూడా పగిలిపోయిందన్నమాట. అయితే ఈ బోట్లు ఎవరు పంపారా లేకపోతే ఎవరు వదిలారా అని ఒకసారి పోలీసులు విచారించగా తెలిసిన నిజం ఏంటంటే వైసీపీ నేతలు మనం చూసాం. తలసిల్ల రఘురాం గారు, నందిగాం సురేష్ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్తో ఈ పని చేశారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పాపం అక్కడ కష్టపడుతున్నాడో, ప్రజలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారో, అక్కడ ప్రాణ నష్టం మరింత చోటు చేసుకునే అవకాశం ఉందని ఇంత ప్రాసెస్ అక్కడ జరుగుతుంటే అందరూ కష్టపడుతుంటే ఇంకా ప్రాణ నష్టం పెంచుదాం, ఈ యొక్క నీళ్ళు లేకుండా ఒకసారి గేట్లన్నీ ఎత్తేస్తే ఒక్కసారికి ఇంకా వరద ఎక్కువ అవుద్ది అని ఏమైనా కుట్ర కోణంతో చేశారనేది మనకి అతి త్వరలో బయటకు వస్తుంది. ఏదేమైనప్పటికీ మేమేం చేయం, మాకు సంబంధం లేదు అంటున్నారు. బోట్లేమో వాళ్ళ తరపు వాళ్ళే వదిలేరని చాలా సుస్పష్టంగా పోలీసులు కూడా ఈరోజు నిర్ధారించారు. అంటే ఎంత క్రూయల్ మైండ్ సెట్ అండి. అంటే ఇంకా ప్రజలను చంపేసి ఆ నెపం చంద్రబాబు నాయుడు మీద నెట్టేసి చంద్రబాబు నాయుడిని ప్రజల్లో అంటే ఏదో రకంగా బ్యాడ్ చేయడం వీళ్ళ ఇంటెన్షన్స్ చూడండి. అంటే అధికారం కోసం చంద్రబాబు నాయుడిని ఇరకాటం పెట్టడం కోసం ఏదైనా చేసేస్తారు. అంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకి లెక్కలేవు. అంటే ఎవరో అన్నారు బాబాయ్ ప్రాణమే లెక్కలేదు ఇంకా ప్రజల ప్రాణం లెక్క అని. సో మీరేమంటారు మరి? ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకుల్ని ప్రజలు ఇంకా కొంతమంది యాక్సెప్ట్ చేసే విధంగా మాట్లాడుతుంటే అసలు ఎలా చూడాలి? ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? అసలు యాంటీ సోషల్ ఎలిమెంట్ లా కనిపిస్తున్నాడు ఈరోజు కొంతమంది ఇలాంటి నాయకులు చూసినప్పుడు. వీళ్ళందరూ అలాగే అనిపిస్తున్నారు. మీరేమంటారు దీని మీద? మరి ఒక అసలు సెస్లో నిజం ఏంటి అంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారా వీళ్ళు స్వతంత్రించి నిర్ణయం తీసుకున్నారా అనేది మనం మొదటి నుంచి వినే ఒక వాడుక కొటేషన్ ఒకటి వింటాం. శివుడు ఆజ్ఞ లేదే చేమైనా కొట్టదు అని చెప్పని. చేమ కొట్టడానికి శివుడు ఆజ్ఞాపిస్తాడో లేదో మనకైతే తెలియదు, కానీ వైసీపీ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకుంటారు, ఏ నిర్ణయాన్ని అమలు చేయించినా జగన్మోహన్ రెడ్డి గారే చేయిస్తారు. చేసే వ్యక్తులు పాత్రలు మారుతాయి, అంటే వాళ్ళు చెయ్యికి అంటుకోకుండా ఇంకొకరితో అంతే. కానీ ఏ విధ్వంసకర నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొంతమంది వ్యక్తుల చేత ఆ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదు, ఇదేదో తలసిల రఘురాం స్థాయిలో అతను, నందిగం సురేష్ స్థాయిలో ఇతను తీసుకున్న నిర్ణయం అసలు వాళ్ళకు కూడా తెలియదు. ఆ ఉషాశ్రీ ఏదో ఉంది అతను, లేదు కోమటి రామ్మోహన్ వాళ్ళ స్థాయిలోనే వాళ్ళ ద్వారానే ఎగ్జిక్యూట్ అయింది అని అంటే వాళ్ళు పడవలు నడుపుకునేవాళ్ళు, లేదు స్థానిక చోటమోట నాయకులు. ఆ కోమటి రామ్మోహన్ అనే అతను ఒక ప్రాంతానికి పరిమితమైన వైసీపీ కీలక వ్యక్తి. వాళ్ళకి ఒక ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాలి అనే అంతటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవసరం వాళ్ళకేముంది? ఇక్కడ మనం కొన్ని చరిత్రలో జరిగిన దుర్ఘటనల్ని పోల్చి చూసుకోవాలి. ఇక్కడ బహుశా నువ్వు పుట్టడానికి కూడా ఒక 8-9 సంవత్సరాల ముందు రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో యూనియన్ కార్బైడ్ అని చెప్పని భోపాల్లో ఒక గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఒక భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్ చాలా పెద్దది, కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కొన్ని తరాల పాటు ఇప్పటికీ ఆనాటి అవశేషాలని ఆ సమాజం మోస్తూనే ఉంది. తర్వాత రష్యాలో చెర్నోబిల్ అణు రియాక్టర్ దుర్ఘటన జరిగింది. తర్వాత మనకి ఇక్కడ ప్రకృతి వైపరీత్యాల పరంగా ఉత్తరాఖండ్ వరదలు చూసాం, ల్యాండ్ స్లైడ్లతో కూడిన వరదని. తర్వాత రీసెంట్గా వాయనాడు వరదలు చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అవటం చూసాం. కానీ వీటన్నిటికన్నా అతి పెద్ద దుర్ఘటనకి బాధ్యులు కావడం కోసం ఒక కుట్ర కుతంత్రం, ఒక నేరపూరిత చర్యకి ఈ వ్యక్తులు పాల్పడ్డారు. ఏంటండి? 11,40,000 క్యూసెక్కుల వరద కృష్ణానదికి వచ్చింది. చరిత్రలో కనివిని ఎరుగని వరద కృష్ణానది పరివాహక ప్రాంతం చవిచూస్తుంది. ఒక పక్క నుంచి బుడమేరు ద్వారా విజయవాడ ముంపుకు గురవుతూ ఉంది. బుడమేరు డైవర్షన్ కెనాల్ నుంచి కృష్ణానదిలోకి కేవలం 8,500 క్యూసెక్కులు కూడా ఇంటేక్ తీసుకునే పరిస్థితి లేదు. అంతటి స్థాయిలో కృష్ణానదిలో వరద ప్రవాహం జరుగుతూ ఉంది.
ఇటువంటి పరిస్థితుల్లో ఈ వరద మొత్తాన్ని హ్యాండిల్ చేస్తున్నది ప్రకాశం బ్యారేజ్. ప్రకాశం బ్యారేజ్ అనేది ఏమి మనకి నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ఒక పెద్ద రిజర్వాయర్ కాదు, ఆనకట్ట కాదు. అదొక బ్యారేజ్, బ్రిడ్జ్ కమ్ వాటర్ స్టోరేజ్ గేట్లు ఉంటాయి. అది ఒక మినిమం లెవెల్. దాన్ని ఈ లక్షల క్యూసెక్ల వరద సందర్భంగా కొన్ని ఇసుక తరలించే మెటల్ బోట్ల ద్వారా, అంటే ఇక్కడ ఎంత వ్యూహాత్మకంగా నేరపూరిత చర్యకి పాల్పడ్డారు అని అంటే, టన్నులు బరువు ఉండే ఈ పడవలని 3 పడవలను కలిపి గొలుసులతో కట్టారు. కట్టి అక్కడ ఇంకొక 2 పడవలు కలిపి వీటిని అన్నిటిని కలిపి ఒక చిన్న వైర్ తోటి ఒక చెట్టుకు కట్టేశారు. అంటే ఏంటి, ఈ ఫ్లడ్కి ఆ వైర్ కట్ అయ్యి వాటికి వెళ్ళి ఆ బ్యారేజ్ గుద్దుకున్నట్టుగా చిత్రీకరించడం కోసం. కానీ అసలు మోటివ్ ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఈ బోట్లు వెళ్ళి బ్యారేజ్ని గుద్దుకోవాలి, బ్యారేజీ బ్రీచ్ అవ్వాలి. బీచ్ అయితే ఇంకా కొట్టుపోత 11 లక్షల క్యూసెక్కుల వరద ఏకదాటిగా ఆ బ్రీచ్ అయ్యి విరుచుకు పడితే ఆ దిగువనున్న లంక గ్రామాల ప్రజలు కానీ, ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజలు కానీ వాళ్ళకి బతికి పట్టగడతారా? ఇంకెక్కడ ఉంటారు? వేల మంది అవుతారా, లక్షల మంది అవుతారా, క్యాజువాలిటీస్ చవిచూడాల్సి వస్తుంది. ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే దివిసీమ అని ఉంటుంది దిగువన కృష్ణా జిల్లాలో. 1977 గాలివాన సందర్భంగా ఉప్పెన్ అని చెప్పని సముద్రం ముందుకు ముంచుకొచ్చింది. దాని దెబ్బకి కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతకంటే ఘోర విపత్తుకి దారితీసి ఉండేది. అంటే అంతటి ప్రమాదకర పరిస్థితులు సృష్టించటం కోసం కొంతమంది వ్యక్తులు కుట్ర పన్నారు. ఎందుకు? నిన్నటి వరకు తాము అధికారంలో ఉన్నాం, తమ పార్టీ తమ నాయకుడు అధికారంలో ఉన్నాడు, ఇప్పుడు తమ రాజకీయ ప్రత్యర్థులు విజయం సాధించి వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ దుర్ఘటన సృష్టించబడటం ద్వారా ఒక పెద్ద ఘోర విపత్తు ప్రభుత్వం ముందు పెనుసవాలుగా నిలబడి కొన్ని వేల ప్రాణాలు కోల్పోతే ఆ ప్రకృతి విపత్తుని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయింది అని వరద రాజకీయం, బురద రాజకీయం, శవ రాజకీయం చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయొచ్చు. 3 నెలలకి లోపుగానే ఎన్నికైన ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని ఎంత ఆదుర్దా ప్రదర్శించాడో. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని 4 రోజులకే బత్రఫ్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పని ఉంటే తాను అధికారంలో ఉండాలి తప్ప ఇంకా వేరే వాళ్ళు ఆ పదవిలో కూర్చోటాన్ని జీర్ణించుకోలేని, సహించలేని, భరించలేని జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ మాజీ ఎంపీ నందిగం సురేష్, ప్రస్తుత ఎమ్మెల్సీ తలసాని రఘురామ ఆధ్వర్యంలో వాళ్ళ అనుయాయుల ద్వారా ఈ నేరపూరిత చర్యకి పాల్పడ్డారు. ప్రకాశం బ్యారేజీ ఉనికికే ప్రమాదం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, లక్షలాది మంది ప్రజల జీవితాలు పణంగా పెట్టారు అని చెప్పని పోలీసులకు నిర్ధారణ జరిగిన తర్వాత ఆ ఉషాశ్రీని, కోమటి రామ్మోహన్ని అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళే దీనికి బాధ్యులు, వీళ్ళని ఆదేశించింది ఇవాళ నందిగం సురేష్, తలసాని రఘురామ్. వాళ్ళిద్దరూ వైసీపీ కీలక నాయకులు. మరి వాళ్ళ వరకు మాత్రం ఎందుకు పరిమితం అవుతుంది? ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఉంటేనే తలసాని రఘురామ్ అయినా, నందిగం సురేష్ అయినా ఈ విధంగా దుస్సాహసాన్ని కొడిగడతారు. ఇక్కడ ఈ జరిగిన ఒక ఆర్గనైజ్డ్ నేరాన్ని చూస్తే, ఏ వ్యక్తులైతే ల్యాండ్ పూలింగ్ కి రైతులు సహకరించకూడదు అని చెప్పని ల్యాండ్ పూలింగ్ కి సహకరించని రైతులని ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుంది అని చెప్పని ప్రభుత్వం మీద నిందలు మోపడం కోసం పచ్చగా ఉన్న అరటి తోటలను తగలబెట్టిన దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డ వ్యక్తులు ఉన్నారు. ఏ వ్యక్తులైతే సొంత చిన్నాన్న దారుణ హత్యకు గురైతే దాన్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు ఆపాదించి ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకొని ఓట్ల రూపంలో లబ్ధి పొందారో, నిత్యం కుట్రలు, కుతంత్రాలు, నేరమయ్యే ఆలోచనలతోటే జీవించే, వాటితోటే శ్వాసగా బతికే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంతటి నేరపూరిత చర్యకి పాల్పడ్డారనేది వాస్తవం. ఈ కరకట్ట కూడా కొట్టేయడానికి ప్రయత్నించడంతో పోలీసుల్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారు సంరక్షించారని కూడా వచ్చిందండి. అంటే ఇప్పుడు ఈ బ్యారేజ్ బ్రీచ్ అయితే ఆ వరద కిందకు వస్తుంది బ్యారేజ్ దిగుకి, అక్కడ కరకట్టలు కొట్టేస్తే ఇక ఆ లక్షల క్యూసెక్ల వరద జనావాసాల మీదకి, గ్రామాల మీదకి వెళ్ళిపోవాలి. గ్రామాలు, పట్టణాలు తుడిచిపెట్టుకుపోవాలి. అంటే మాకు అధికారం దక్కించని ఈ ప్రజలు బతికి బట్టగట్టడానికి వీల్లేదు, మా ప్రత్యర్థులు ఇవాళ పరిపాలన చేయడానికి వీల్లేదు. అంటే ఇవాళ వేస్తే మాకు ఓటేయాలి, లేదు అని అంటే ఇంకా మీరు ఓటేయడానికి మీరు మిగిలి ఉండరు,
ఓటు వేయించుకోవటన్నా వాళ్ళని మేము పరిపాలన సజావుగా సాగనివ్వమని చెప్పనే ఒక దుర్మార్గానికి, రాక్షస వికృత క్రీడకి తెరలేపారు. ఇటువంటి సందర్భంలో నా ఉద్దేశం అయితే, వెనకటి రోజుల్లో మేము గ్రామాల్లో వ్యవసాయం చేసే సందర్భంగా గేదెలకి దూడ చచ్చిపోతే, ఈ దూడ లేకపోతే ఈ గేదెలు పాలు చేపవు. అందుకోసం ఏం చేసేవాళ్ళంటే, ఆ చచ్చిపోయిన దూడకి ఆ లోపల ఫ్లష్ మొత్తం అన్నీ తీసేసి ఆ స్కిన్ని ఒక గడ్డితోటి ఒక దూడ షేపులో ఒక బొమ్మలాగా తయారు చేసి ఈ స్కిన్ను కుట్టి ఈ గేదె ముందు దూడ ఉన్నట్టుగా భ్రమింపజేసేవాళ్ళు. ఈ గేదె ఆ తిత్తి తీసిన దీన్ని చూసుకొని తన దూడని అనుకొని పాలిచ్చేది. ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడ్డ వ్యక్తులను కూడా ఆ విధంగా తిత్తి తీయాలి. బహిరంగంగా గల్ఫ్లోనో సింగపూర్లోనో ఏదైనా తప్పులు చేస్తే నడి బజార్లో నిలబెట్టి శిక్షలు విధిస్తారని చెప్పుకుంటారు. మన దగ్గర ఆ చట్టాలు లేకపోయినా, ఆ వెసులుబాటు మన రాజ్యాంగం మన జ్యుడిషియరీ కల్పించకపోయినా కూడా ఇంత నేరపూరిత చర్యలకి, రాజకీయం కోసం ప్రజలని బలిపశువులుగా మార్చడానికి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ప్రయత్నం చేసిన, సాహసించిన ఏ స్థాయి నాయకుడైనా సరే ఖచ్చితంగా నేను ప్రస్తావించినట్టుగానే కఠినాతి కఠినమైన శిక్షలకు గురి చేయాలి. వాళ్ళని శాశ్వతంగా పౌర సమాజం కూడా నాయకులుగా చలామణి కాటానికి ఆస్కారం కలిగించకుండా సంఘ బహిష్కరణ చేయాలి. కూడా అర్థం చేసుకోవాలండి, ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ ఓట్లు వేయాలన్న ఆలోచన కూడా అలా ప్రజలకు రాకూడదు. ప్రజలకు ఆలోచన వచ్చింది కాబట్టే ఇంత ఘోరంగా ఓడించి కూర్చోబెట్టారు. ఇవాళ కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక్కటంటే ఒక స్థానం కూడా ఇవాళ నిన్నటిదాకా అధికారం చెలాయించిన పార్టీకి దక్కలేదు. కారణం అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి అదే కక్ష. నన్ను ఓడిస్తారా, నా అభ్యర్థుల్నే ఓడిస్తారా, నన్నే అధికారం నుంచి దూరం చేస్తారా అని చెప్పనే కక్ష సాధింపుతోటే ఈ చర్యలకు పాల్పడతా ఉన్నారు.